సొంతూరులో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు నారావారిపల్లికి విచ్చేయనున్నారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా అధికారులు నారావారిపల్లిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 4 రోజుల పాటు ముఖ్యమంత్రి తన సొంతూరులో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సంక్రాంతి సంబరాలను జరుపుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెకు విచ్చేయనున్నారు. 4 రోజుల పాటు సొంత ఊరిలో సంక్రాంతి సంబరాలను జరుపుకోనున్న నేపథ్యంలోనే ఇప్పటికే నారావారిపల్లె పూర్తిగా సంక్రాంతి శోభను సంతరించుకునింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి ఆ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం సాయంత్రం 5:20 ఉండవల్లి నుంచి బయలుదేరి నారావారిపల్లి సమీపంలోని రంగంపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు నారా చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నారావారిపల్లికి చేరుకుంటారు. నారావారిపల్లిలో 4 రోజుల పాటు ఆయన అక్కడే ఉండి యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఓవైపు నారా కుటుంబ సభ్యులు అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు నారావారిపల్లిలో కూడా యొక్క సంక్రాంతి సంబరాలను జరుపుకోనున్నారు. 12వ తేదీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లికి చేరుకుంటారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా నారావారిపల్లికి విచ్చేస్తున్నారు. మరోవైపు 13వ తేదీ ఉదయం స్థానిక మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలతో కూడా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. 13వ తేదీ అయిన తర్వాత 14వ తేదీ భోగి మంటల్లో కూడా తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు కూడా వేయనున్నారు. అదేవిధంగా 15వ తేదీ సంక్రాంతి పండుగలో జరుపుకోబోతున్నారు. ఇందులో భాగంగానే ఆ యొక్క కులదైవం ఏదైతే ఉందో నాగాలమ్మ ఆలయానికి కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. అదే సంక్రాంతి పండుగనే ఒక పెద్దల పండుగ కూడా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమాధుల వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా సోదరుడు నారా రామమూర్తి నాయుడు సమాధి వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. అంటే ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 120 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ శంకుస్థాపనలు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. అదేవిధంగా 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాలు అదేవిధంగా సీసీ రోడ్లను కూడా సీఎం ప్రారంభించబోతున్నారు. అటువైపు మరో విధంగా ఏదైతే దీర్ఘకాలిక సమస్యగా ఉన్న దశాబ్దాల పాటు ఇబ్బందులకు గురి చేస్తున్న సెట్టిపల్లి సమస్యకు కూడా ఆ రోజు పరిష్కారాన్ని చూపబోతున్నారు. 2111 మందికి ఆ యొక్క పట్టాలను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా అందజేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా